ట్రావెల్ బస్సుల మటుకు ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ట్రావెల్ బస్సులో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అత్యధిక ఇన్కమ్ ఎక్కువ ఎక్కడ వస్తుందంటే సౌత్ ఇండియాలోనే. నార్త్ ఇండియాలో అంత ఇన్కమ్ ఏమి రాదు. ఎందుకంటే కాశీలోకి వెళ్ళినా చాలా తక్కువ బస్సులు తిరుగుతుంటాయి. ఇక్కడ ప్రైవేట్ బస్సులకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది ఎక్కడంటే సౌత్ ఇండియాలో. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆంధ్ర తెలంగాణ తర్వాత తమిళనాడు కర్ణాటక కేరళ అక్కడ వస్తాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వెళ్ళి ఆడ నార్త్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఏంటంటే ఏం డాక్యుమెంట్ ఇవ్వబడి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏం లేకపోయినా పర్మిషన్ ఇచ్చేస్తారు. జస్ట్ మీరు వాట్సాప్ లో పంపిస్తే చాలు, వాళ్ళకి జీపే చేస్తే చాలు. మీకు కావాల్సిన డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పర్మిషన్ డాక్యుమెంట్, ఆల్ ఇండియా పర్మిషన్, ట్రావెలింగ్ పర్మిషన్ మొత్తం కూడా వాట్సాప్ లోనే పంపించేస్తారు. అక్కడ కనీసము ఫిజికల్ గా కూడా బస్సును చూడరట. ఇంత దుర్మార్గం ఏంది? కొన్ని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అంటే కనీసం ఫిజికల్ గా బస్సును కూడా చూడరు. కేవలం డాక్యుమెంట్ బస్సు నెంబర్ పంపిస్తే వాట్సాప్ లో అమౌంట్ కన్నా జీపే చేస్తే చాలు, వాళ్ళు మీకు ఆల్ ఇండియా పర్మిషన్ ఇచ్చేస్తారు. అది కూడా వాళ్ళు డైరెక్ట్ గా వాట్సాప్ లోనే మీకు డాక్యుమెంట్ అని పంపించేస్తారు. ఇక అటువంటి కండిషన్ లో ఉంటే ఇక బస్సులో ఏమో ఆల్ ఇండియా పర్మిషన్ ఉంటుంది. ఇంక ఇష్టం వచ్చినట్టు దేశం మీద పడి తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నాయి. వాటికి ఏంటంటే సరైనటువంటివి ఏమీ ఉండవు. లోపల అగ్ని ప్రమాదాలు జరిగితే వాళ్ళకి కావాల్సినటువంటి అవి ఉండవు. మొత్తం మొన్న జరిగిన దాంట్లో కూడా మొత్తం సిలిండర్ ఖాళీ ఉంది. మరి ప్రయోజనం ఏంటి? అగ్ని అంటుకుంది, ఆపడానికి ఉపయోగించాల్సిన సిలిండర్ మొత్తం ఖాళీ ఉంది. తర్వాత డ్రైవర్ సీట్ ఉంది. డ్రైవర్ సీట్ ఏంటంటే అది డోర్ ఓపెన్ అవుదట. బయట డోర్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ రోజున ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే దీనికి పూర్తి కారణము అవినీతి నిర్మూలన చేస్తే ఇటువంటివి అవుతాయి. ఎందుకంటే భారతీయ సినిమాలు అందరూ చూసే ఉంటారు, గుర్తొచ్చి ఉంటుంది ఒక సీను. అతను వెళ్ళి ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఒక బస్సుని ఇలా గట్టిగా చేత్తో కొట్టంగానే ఒక 4-5 పార్ట్లు కింద పడతాయి. బోల్డ్ అట్లా ఉంది పరిస్థితి. ఇవేమో పైన పటారో లోన్ లటారో లాగా ఉన్నాయి బస్సులు. స్లీపింగ్ బస్సులు అని ఆ బస్సులు ఈ బస్సులు చేస్తున్నారు. వీటిని ఆర్టీఏ ఆఫీసులు వాళ్ళందరూ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. మరి ఇటువంటి అప్పుడు ఇంకా ప్రజల్లో రివల్యూషన్ వస్తుంది. వెళ్ళేసి ఓనర్ని చితకబాస్తారు. ఇక దొరికాడంటే మటుకు ఏ ట్రావెల్స్ అయినా సరే బస్సు తగలబడిందంటే ఫస్ట్ వెళ్ళి ఓనర్ చితకబాటు జరుగుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న రీసెంట్ గా ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, నేను కూడా చూశాను. బిగ్ బాస్ కూడా ఒక కారణం అట. ఒక డ్రైవర్ బిగ్ బాస్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది క్లియర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యమైన బిత్తరమైన నేను. ఎందుకంటే డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిగ్ బాస్ చూసుకుంటూ కూడా బస్సు డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడి డ్రైవ్ చేస్తున్నారు, సినిమాలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. మొబైల్ ఇష్టం వచ్చినట్టు అది ఆన్ లోనే ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉంటారు, వీళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. ఇది కొంతమంది మందు కొడుతూ డ్రైవ్ చేస్తారు. మందు కొడుతూ డ్రైవ్ చేస్తారు అందరికి చాలా మంది తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య మొబైల్ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాబ్లం అయింది. వాళ్ళు సినిమాలు చూసుకుంటూ నైట్ బిగ్ బాస్ చూసుకుంటూ, వాడు క్లియర్ గా బిగ్ బాస్ ఉంది అందులో, అది వీడియో వైరల్ అయింది, నేను కూడా చూసిన వీడియో, అందుకని చెప్తున్నాను. అతను డ్రైవరు ఆ బిగ్ బాస్ చూసుకుంటూ తను చేయటం వెళ్ళింది, ఆ వీడియో మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు.